సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుతం మనం తాజా అంశంతో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటే షేక్ రియాజ్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల మధ్య ఈ యొక్క మాటల యుద్ధం స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా చూస్తారేంటి? అంటే ఎన్నికల వేళ ఇది మామూలేనండి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమయ్యేటప్పుడు ఏ పాలకపక్షం మీద ప్రతిపక్షాలు అభివృద్ధి ఎంతవరకు చేసినాయి, లేదా సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకి చేరువయ్యారనేది ప్రతి పార్టీ కూడా ఎన్నికలప్పుడు జరిగే సందర్భాలే కానీ సో వాటిని పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి చెందిందంటే మీరేం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అండి. అభివృద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడంటే గంజాయి పండించి యువతకి గంజాయి అలవాటు చేయడం అభివృద్ధి చెందింది, డ్రగ్స్ సరఫరాలో అభివృద్ధి చెందింది తప్పితే లేదు. మైనార్టీల మీద దాడులు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఎక్కడ దాకా, ఎందుకంటే ఒక ఎస్సీ సోదరుడిని మర్డర్ చేసి అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇంటికి డోర్ డెలివరీ చేసే స్థాయికి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని మేము చెబుతున్నాం. తాజా అంశాలు చూసినట్టయితే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో రేపు కంటెస్ట్ చేయబోతుంది, ఏం చెప్తారు? గౌరవప్రదంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి గౌరవప్రదంగానే జనసేన పార్టీకి సీట్లు కేటాయించబోతుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా జనసేన పార్టీ క్యాడర్కి కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఆయన కలిసినప్పుడు మొదటి నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వచ్చారు, గవర్నమెంట్లో షేర్ ఉండిద్ది, మనందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఉంటాయి, కాబట్టి దాని గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పారు. కాబట్టి ఎన్ని పోటీ చేస్తాము, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తాము అనేది అది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని బట్టి ఉండిద్ది. అంటే ఇటీవల సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరుగుతుంది. జనసేన టీడీపీ యొక్క అలయన్స్లో జనసేన పార్టీకి 30 సీట్లు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టేసుకోవచ్చు అండి, అంటే ఎవరు ఊహలు వాళ్ళు పెట్టేసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరో మీడియా ఛానల్లో పెట్టేదైతే అది అవాస్తవాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణని అది బయటికి ఎవరో చెప్తున్నారంటే అది మేమైతే నమ్మము. కాబట్టి మా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మాకు చెప్పినటువంటి నిర్ణయం, గౌరవప్రదమైనటువంటి స్థానాలు మనకు ఉంటాయని చెప్పారు, దానికి తగ్గట్టుగానే మేము ఉన్నాం తప్పితే బయటగా ప్రచారం జరిగేటటువంటి ప్రచారాలను అయితే మేము నమ్మం. ఎన్ని స్థానాలు ఇవ్వచ్చు? ఇప్పుడు గౌరవప్రదంగా అంటున్నారు, ఒక 30 ఇవ్వచ్చు, ఒక 50 సీట్లు ఇవ్వచ్చు. మీ అంచనా ఏంటి? మీరేం చెప్తారు? అంటే ఒక 50 సీట్లు అనేది జనసేన కేటాయిస్తే బాగుండిద్ది అనేది జనసేన పార్టీ నాయకుడిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇటు ఎంపీ సీట్లలో మీరు ఎన్ని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారేంటి? అంటే నేను ఇందాకే చెప్పాను కదండి, అధ్యక్షుడు వారు చూసుకునే ఈ అధ్యక్షుడు వారు నిర్ణయాన్ని నా నిర్ణయంగా నేను చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధ్యక్షుడు వారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి ఎంపీ స్థానాలైనా ఎమ్మెల్యే స్థానాలైనా అధ్యక్షుడు వారి నిర్ణయానికే మేము వదిలేస్తాం. ఎక్కడ ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా అగౌరవపరచకుండా గౌరవమైనటువంటి స్థానాన్ని అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇటు అధిక సీట్లు ఇటు ఇవ్వబోతున్నారు, ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర జిల్లాలో ఇటు తక్కువ ఇవ్వబోతున్నారు అంటున్నారు. దీనికి ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఒక జిల్లా పొత్తులు ఉన్నప్పుడు, పొత్తు ధర్మం ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఒక సీటు తగ్గొచ్చు, ఒక సీటు పెరగచ్చు. అలా అనేది ఒక జిల్లా ప్రణాళిక తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లో గౌరవప్రదమైనటువంటి స్థానాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మీరు కూడా ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి ఈసారి కంటెస్ట్ చేయబోతున్నారు, ఏం చెప్తారు? నేనైతే ఒంగోలు నుంచి పోటీ చేయడానికే సిద్ధపడుతున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఒంగోలులోనే పోటీ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక తమ్ముడుగా ఆయన నన్ను చేరదీశారు. కాబట్టి నేనైతే ఒంగోలే పోటీ చేస్తున్నాను. ఇక పార్టీ నిర్ణయం, అధ్యక్షుల వారి నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. అంటే ఒకవేళ మీకు ఒంగోలు కాకపోతే గిద్దలూరు అంటున్నారు, ఇటు దర్శి అంటున్నారు, అక్కడికి వెళ్ళడానికి మీరు ఇటు సిద్ధంగా ఉన్నారా? సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఏ కార్యకర్త అయినా నాయకుడు ఒక మా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి యాజ్ ఏ పార్టీలో చేరేటప్పుడే, పార్టీలో పనిచేసేటప్పుడే నాయకుడి మాటని కట్టుబడి, నాయకుడి మాట
నిర్ణయానికి కట్టుబడి నాయకుడు ఏది చెప్తే అది పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధపడాలి. కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన ఎక్కడికి వెళ్ళమన్నా పోటీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు మీరు ఉమ్మడి ఈ జిల్లాలో మీరు ఎన్ని సీట్లు మీరు ఆశిస్తున్నారేంటి? 3 తక్కువ అవ్వకుండా ప్రకాశం జిల్లాలో సీట్లు ఉంటాయనేది మేము ఆశిస్తున్నాం. ఏ సీట్లు అడుగుతున్నారేంటి ప్రధానంగా? అంటే ఇక్కడ ఒంగోలు ఒకటి ఉండిద్దండి, తర్వాత దర్శి కానీ, గిద్దలూరు కానీ, చీరాల కానీ, 4 ఒక 3 స్థానాలు మాకు కేటాయిస్తారని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము ముఖ్యంగా. సో పవన్ కళ్యాణ్ గారు ఏవి తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ కూర్చొని డిసైడ్ చేసేది కాబట్టి ఏవి వస్తాయి అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఇటు అభ్యర్థులు లేరని కూడా ఇటు వైసీపీ పెద్ద ఎత్తున కూడా మీపై ఇటు క్యాంపెయిన్ చేస్తుంది, దీనిపై ఏమంటారు? అసలు వైసీపీకి అభ్యర్థులు ఎవడు ఉన్నాడండి? వైసీపీకి అభ్యర్థులు ఉంటే వైసీపీ అభ్యర్థుల్ని ఎందుకు మార్చిద్ది? ఈరోజు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసి మేము పోటీ చెయ్యము, నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పి దండాలు పెడుతున్నటువంటి ఘటన ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. స్వయాన చెల్లిలు కూడా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా తిడుతుంటే ఇంకెంతకంటే దారుణం ఏముంది? అసలు వైసీపీ జనసేన పార్టీని విమర్శించే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ స్థాపించింది వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఒక వ్యక్తి స్థాపించినట్టు ఒక పార్టీని వీళ్ళు బలవంతంగా లాక్కొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, వాళ్ళ పార్టీ గురించి మేము మాట్లాడతాం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు తను కష్టపడి పార్టీని స్థాపించుకున్నాడు తప్పితే వేరొకరు స్థాపించిన పార్టీని లాక్కోలేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకొకటి, మీకు ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ చేయాలంటే ఎక్కువ ఈ ఆర్థిక బలం ఉండాలంటారు. మీరు ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో మీరు ఆర్థికంగా వాళ్ళని తట్టుకోగలుగుతారా మీ అపోజిషన్ పార్టీని? డెఫినెట్గా తట్టుకోగలుగుతాం. మాకు ప్రజాబలం ఉంది. ఎందుకంటే మేము అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు లేవు మా దగ్గర. మేమేమి జూదాల్లోనో లేకపోతే పంద్యాల్లోనో సంపాదించినటువంటి డబ్బు మా దగ్గర లేదు. మేము ఇదే అడుగుతున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డిది. 1999లో ఈయన పోటీ చేసినప్పుడు ఈయన అఫిడవిట్లు తీయండి, ఈయన ఆస్తులు ఎంత? మరి ఈరోజు కోట్ల రూపాయల కారులో తిరుగుతున్నారంటే ఈరోజు ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షలు కోట్లు పంద్యాలకి, క్యాజినోలకు ఆడుతున్నారంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన స్వయానా చెప్పాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను అని. మరి ఒక అవినీతి మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశాను ఒప్పుకున్నా కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు దీన్ని సుమోటోగా కేసు తీసుకోవట్లేదని మేము అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు అక్రమంగా సంపాదించారు, మేము అక్రమంగా సంపాదించాలి. మా పక్కన ప్రజాబలం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతుతో రేపు ఇక్కడ అభ్యర్థిగా మేము గెలవబోతున్నాం. సో ఇది ఓవరాల్గా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఈ 2 అలయన్స్తో ఇటు ఏపీలో ఇటు గవర్నమెంట్ రాబోతుంది. వచ్చే వెంటనే ఇటు రాష్ట్రంతో పాటు ఇటు జిల్లాలో ఇటు అభివృద్ధి మార్క్ అనేది ఇటు చూపిస్తామని కూడా అయితే పక్క ఇక్కడ రియల్ గారు చెప్తున్న ప్రశ్న కనపడుతుంది. మరోపక్క ఇటు జనసేన ఈ టీడీపీ అలయన్స్తో ఇటు వచ్చే నాయకులు కూడా ఇటు ఒంగోలు నుంచి తను కంటెస్ట్ చేసే అవకాశం కూడా అయితే ఒక పక్క చెప్తున్నారు. ఇది ఇక్కడ నుండి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.